అయ్యారే ఈ ప్రపంచం ఓ రంగస్థలం, అందులో మనందరం పాత్రధారులమే. ఈ డైలాగ్ ఎంత రొటీనో అంతే నిజం కూడా. ఇంకో రొటీన్ డైలాగ్ ఏంటంటే దేవుడు మనిషిని ఆడిస్తాడని. మరి మనిషి ఎవరిని ఆడిస్తాడు? ఖచ్చితంగా మరో మనిషినే. ఎందుకంటే ప్రతివాడి జీవితం పక్కవాడి మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మన చేతిలో ఉండేవి గీతలు మాత్రమే, తలరాతలు కాదు. మనల్ని ఆడించేవాడు పగవాడో స్నేహితుడో కానవసరం లేదు, కనీసం పరిచయస్తుడు కూడా అవనక్కర్లేదు. అలాంటి ఏమీ కాని ఎటువంటి సంబంధం లేని ఇద్దరు వ్యక్తుల కథే ఈ కథ. భలే ఉన్నావు, పిల్లల్ని ఎత్తుకెళ్ళేవాళ్ళ. నా డబ్బులు వాళ్ళు ఇస్తారు, వెళ్ళు. వాళ్ళెవరు? అయినా నువ్వివ్వచ్చు కదా. నీకు డబ్బులు కావాలా, లాజిక్లు కావాలా? డబ్బులే కావాలి. ఇదేంటి ఇక్కడికి తీసుకొచ్చారు? पैसा देने वाला अंदर है, तू चलना। चल मामू चल इस तरफ। भाग रहा है। साला गायब। अभी साहब को क्या बोलना रे? ये तो वैसे भी वापस नहीं आने वाला, खाली पीली सुपारी क्यों लौटाना? साहब हो गया कम। भाई और बहनों, ఇక్కడ బెహన్ ఉన్నది కదా భాయ్యో और మళ్ళీ భాయ్యో, ఇవాళ మీకు అందరికి ఓ ఫెస్టివల్ ఆఫర్. ఏం లేదు, సింపుల్ గా నేను స్టోరీ చెప్తా. ఎవడైతే ఓపికగా వింటాడో ఒక్కడికి తాగినంత మందు ఫ్రీ ఫ్రీ ఫ్రీ. మందు ఫ్రీయా? ఆగల్ సాలే. నేనింటా తమ్మి, నేనింటా నేనింటా నేనింటా. ఏయ్ నువ్వు ఆగ్బే, నువ్వు ఆగ్బే, నువ్వు ఆగ్బే. ఏయ్ ఈ ఏరియాలో ఎవడు ఏం చెప్పినా నాకే చెప్పాలి, నేనే వినాలి, లేకుంటే గొంతు కొరుకుతా బిడ్డ. కూసో. అరే బేరా ఇట్రా బే. ఒక ఫుల్ బాటిల్ విస్కీ, 2 సోడా, ఒక తందూరి కబాబ్, ఒక బేజా ఫ్రై, ఒక బుర్దా కపూరా, ఒక నీకేమన్నా కావాలా తమ్మి? ముందు టర్మ్స్ కండిషన్స్ విను, స్టోరీ మొత్తం చెప్తా. చివర్లో ఒక బేతాళుడి క్వశ్చన్ ఉంటది, అది గాని చెప్పకపోతే ఈ వేణు పైల్వాన్ తోటే కోస్తాను సార్. ఆకాశంలో సుక్కలు చెప్తా.
కోడి ముందా గుడ్డు ముందా అంటే చెప్తా. ఎటువంటి క్వశ్చన్కైనా ఆన్సర్ చెప్పు. నువ్వు దేపో. ఇప్పుడు తమ్మి చిన్న మాట, నీ స్టోరీలా కత్తులతో సావాసం ఫ్యాక్షనా లేకుంటే అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సెంటిమెంటా? అదేం కాదు, మనది డిఫరెంట్ స్టోరీ. తమ్మి నీ స్టోరీలా కామెడీ ఉంటుందా? ఫుల్. ఫైట్లు ఉంటాయా? అరే మన స్టోరీ స్టార్ట్ అయ్యేదే ఫైట్ తోటి. నువ్వు పిలుస్తుంటే నాకే వినపట్లేదు. అలా కాదురా వెంకటేశ. పని చేద్దాం, ఇద్దరం కలిసి అరుద్దాం. వెంకటేశ అన్నా. ఇక్కడే ఉన్నావా? ఎందుకు అంత అరపరుస్తున్నావు? పిచ్చా నీకు? బండి రిపేర్ చేసుకొని డబ్బులు అడిగితే దొబ్బేమన్నాడు. అరే అన్నని చూస్తే అరవింద్ సామ్లకి సాఫ్ట్ ఉన్నాడు. అట్లా అన్నాడు, నువ్వే గలత్ తిన్నావు. ఆడిన్నది కరెక్టే. అదేందన్నా ఇంత పెద్ద బ్యాచ్ మెయింటైన్ చేస్తున్నావు, అంత మంచి కారు, మా పైసలు నీకెందుకన్నా? ఇచ్చేయన్నా ప్లీజ్. నీవు ఎవరిని పైసలు అడుగుతున్నావు తెలుసా? అసలు నేను ఎవరో తెలుసా? ఈ ఏరియాలో ఎవరిని అడుగు, నా పేరు చెప్తారు, నా ఫోన్ నంబర్ చెప్తారు, నా అడ్రస్ చెప్తారు, నేను ఎంత డేంజర్గానే చెప్తారు. మర్యాదగా చెప్తున్నా, పైసలు గీసలు ఏం లేవు. నీకు ఉత్తరాలు ఏం రాలేదురా? మనకెప్పుడు వచ్చి వచ్చినాయి కానీ ఈ అన్న ఎవరో తెలుసా నీకు? ఎవడాడు? వారిని అట్లనేమైందే అన్న, ఈ ఊళ్ళో వరల్డ్ ఫేమస్. పోనీ ఇంటి అడ్రస్ ఏమన్నా తెలుసా? తెలీదు. కనీసం వీడి ఫోన్ నంబర్ ఏమైనా? మనిషే తెలియదు అంటుంటే ఫోన్ నెంబర్ అంటావేంట్రా? పోనీ ఈ కొండిగాడి గురించి డీటెయిల్ ఏదైనా ఒక్కటైనా తెలుసా నీకు? తెలరా బాబు, నాకు బోల్డ్ పనులు ఉన్నాయి. నీ గురించి ఏం తెలియదంట. పైసలు తీ. అన్నతో మజాకులాడుతున్నా. నాటకాలు దొప్పుతున్నారా? పైసలు అడుగుతుంటే నాటకాలు. కొట్టిన గట్టి కొట్టిండు. నా దగ్గర డబ్బులేంట్రా? రండ్రా, నేను పట్టుకున్నా. రండ్రా, పట్టుకున్న కొట్టండ్రా. నన్ను కాదు మళ్ళా పట్టుకున్నా. రండ్రా, కొట్టుండ్రా. నన్ను కాదు బేబీ. అన్నా ఇక నాతో కాదన్నా, ఎప్పటికెళ్ళి చూస్తున్నా వీడు కావాలని నన్నే కొడుతున్నా. ఇక నాతో కాదన్నా. అన్నా వీని గ్యాంగ్లకి వెళ్ళి తీసేయన్నా. తొక్కలో డిస్కషన్. ఒక్కరొక్కరు పోతారైంది రాయమన్నా. కబడ్డీ ఆడుతున్నారా? గిరాయించుడు. ఏం చూస్తున్నారా? కొట్టుబే. చర్ర లేకుండా ఎంత కొట్టినా పైసలు పునాది తీసుకున్నావు. విడిపోతున్నా నా కొడుకులు. కొడతాయేం తమ్మి? మళ్ళీ కొడతాయేం తమ్మి? తోలు తీస్తా బిడ్డ. నేనేమన్నా తమ్మి నిన్ను? నేను ఎవరో తెలుసా అన్న? తెలియదంటే బాయ్ నన్ను లొల్లి తిరిగి తమ్మి. పైసలే కదా ఇస్తా. నీతో నుండి ఒకటి నాతో నుండి తమ్మి. పట్టు తీసుకో అన్న, వస్తా. బయట తాళి మేము బయటికి వెళ్ళొస్తా. షూ చిరిగిపోద్ది, నాకు పని ఉంది. ప్లీజ్ రా,
నా అమెరికా గర్ల్ ఫ్రెండ్ ఫేస్బుక్ లో చాటింగ్ వచ్చే టైం అయింది. నేను వెళ్ళి ఆన్లైన్ లో అచ్చికి పుచ్చుకుని ఆడుకొని వచ్చేస్తా. నీకు అమెరికా గర్ల్ ఫ్రెండ్, ఫేస్బుక్ మేము నమ్మాలి? నమ్మాలరా, నమ్మాలి. ప్రేమకు కలర్స్ తోను కంట్రీస్ తోను సంబంధం లేదు. మల్లెపూ లాంటి మనసుంటే చాలు. మల్లె పువ్వో మొగలి పువ్వో ప్రొఫైల్ లో ఈడి ఫోటో బదులు మహేష్ బాబు ఫోటో పెట్టాడు. ఆ పిచ్చి ఈడే మహేష్ బాబు అనుకుని తెగ కమిట్ అయిపోతుంది. మహేష్ బాబు అంత చీప్ అయిపోయాడు నీకు? అంటే అదే ఈ విషయం అమ్మాయికి తెలిస్తే నీ పరిస్థితి ఏంట్రా? ఏముంది, ఈడు వెళ్ళిపోద్ది. నువ్వు నోరు మీరా. అమ్మాయిలంటే అంతే, వాళ్ళు ఓకే అన్నంత వరకు మనం కుక్క పిల్లల వెయిట్ చేసామనుకో, ఆ తర్వాత మనం ఎన్ని ఎదవేషాలు వేసినా విశాలమైన హృదయంతో క్షమించేస్తారు. క్షమిస్తాను. పక్కోడా ఎలా పడింది అన్నది పాయింట్ కాదన్నయ్య, పడిందా లేదా అన్నది పాయింట్. చూసావా, నువ్వు బాగా తేడాకున్నావురా. నేను కాదు, నువ్వు తేడా. చూసావా చుట్టూ ఎన్ని రకాల పీసులు ఉన్నాయో. ఈ పీసుల్లో ఒక్క పీసు కొన్ని లైన్ వేయాలనిపించట్లేదా? నువ్వే అన్నావు కదరా వీళ్ళు పీసులని. నాకు కావాల్సిన పీస్ కాదురా అమ్మాయి. అమ్మాయి ఎలా ఉండాలి తెలుసా? ఎలా? తను చూడగానే గుండె మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ అయిపోవాలా. గాల్లో రాజ్ సీతారాం పాట వినపడ. అవుతుందిరా. హలో